నేను ఏం చెప్తాడు మళ్ళీసారి హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ముచ్చట ఏంటిదంటే, ఇవాళ క్రిస్మస్ కాబట్టి మనం ఒక ప్లేస్కి వెళ్తాం అనమాట. ఆ ప్లేస్ ఏంటిదంటే చాలా చర్చిలు ఉండే, ఒక 4-5 చర్చిలు కలిపి ఒక సపరేట్ ప్లేస్ సెట్ చేసేలు. అక్కడికి చాలా మంది తెలుగు వాళ్ళు వస్తారు. మెయిన్ మనం వెళ్ళడానికి రీజన్ ఏంటిదంటే, భాను వాళ్ళ అన్నోళ్ళు వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ అక్కడ కలుద్దామని చెప్పి అందరు వస్తున్నారు. సో మనం కూడా వెళ్తాం. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మన వాళ్ళు ఆంధ్రాలో అంటే తెలుసు కదా, ఎటకారం కొంచెం ఎక్కువే ఉంటుంది. సో మంచి ఫన్ ఉంటుంది అనమాట. సో మాతో పాటు వచ్చేసేయండి, చూసేయండి. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూసేయండి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో రాండి మొదలెట్టిద్దాం. లైటింగ్ అనిపించేది ఒకటి కాదు, చాలా ఉంటాయి చర్చ. ఇంగ్లీష్ ఉంటది, ఫిలిపిన్ ఉంటది, కేరళ ఉంటది, తెలుగు సపరేట్ అన్ని సెపరేట్. సో మనం మొత్తానికి అయితే చర్చి దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఒకటి కాదు, బొచ్చాడు చర్చిలు ఉన్నాయి. సో ఇది చూడండి, ఇక్కడ మొత్తం సెక్యూరిటీ చెకింగ్ జరుగుతుంది. దాని తర్వాత లోపలికి ఎంటర్ అయితే ఇది మొత్తం పిలిపినే వాళ్ళదిగా, మొత్తం ఆ దేశం వాళ్ళు ఉంటారు అనమాట. ఇట్లా కేరళకు ఒక సపరేట్ ఉంది, ఇండియాకు తెలుగు వాళ్ళది ఒక సపరేట్ ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ మొత్తం వీళ్ళు రెడీ చేసారు. చూసుకోవచ్చు. వేరే ఇంకో చర్చికి ఉంటాం అనమాట ఎంట్రన్స్. ఈ లోపలికి వెళ్దామా? ఏదో కొంచెం అట్లా చేసారు కలర్ఫుల్గా. సో ఈడ కూడా రెడీ చేసారు చూడండి. చూసుకోండి, మన వాళ్ళు ఫోటోలు దిగుతారు. ఇలాంటి మన వాళ్ళే. ఇక్కడ వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా, ఆయన భాను వాళ్ళ బాబాయ్. పెట్టేద్దాం. ఇక్కడ చూడండి, మా వాడు ఫోన్ చేసిండు. వీడి పేరే మహేష్, అంటే చోటమియా. ఎట్లున్నావు తమ్ముడు? వీళ్ళు మోడల్స్ అనమాట. అన్నా ఏం చేస్తానా? ఏమైందన్నా? ఎందుకన్నా దాచుకుంటాను? వైరల్ అవుతావు అన్నా? వైరస్ వచ్చిపోయిందా? ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఎట్లా రెడీ చేసారు. మొత్తం తెలుగుల కోసం ఇదంతా. మన వాళ్ళు చూడండి, ఈడే కూర్చొని ఉన్నారు. ఏం నొక్కుతాను అన్న ఫోన్లో? ఏం లేదన్న ఫోన్లో. ఏం చెప్తారు బ్రో? హాయ్. ఈడ చూడండి, మన వాళ్ళకి ఒక్కరి తర్వాత ఒకరు అందరు రిలేషన్ అయ్యిల్లు అనమాట. అడ్జస్ట్ చేసి మొత్తం అందే పెట్టాలి. భానుబాయ్ కైసాయి బాయ్. ఏంటి బాయ్ అడ్జస్ట్ చేసి మొత్తం అందరు రిలేషన్ అయ్యిల్లు మీరందరూ. మీ పని బాగుందిరా. ఇటు చూడండి, మొత్తం ఇంత ముందు అసలు ఎవరు కనిపించలే. అంత మెల్లమెల్లగా క్రౌడ్ పెరుగుతా ఉంది. ఓ మొత్తం ఫోటోగ్రఫీ, వీడియో, చాలా కథలు ఉన్నాయి బ్రో. మొత్తం అడ్జస్ట్ చేసి అందరూ అట్లాని ఇట్లాని కలిపి మా వాడికి రిలేషన్ అయ్యిల్లు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం వెనకాలంతా మన వాళ్ళు ఉన్నారు. అయ్యప్ప నా చిట్టానా
లైక్ చేయమని చెప్పుకుంటారా? లైక్ కొట్టండి అని చెప్పు. ఇక్కడ చూడండి మన బాడీ బిల్డర్ సాయన్న. ఏం చేస్తా అన్న? అటే ఉన్నారు అందరు. ఒకటే వచ్చినా అన్న? చూడండి ఇంత ఫుల్ అయిపోయిందో. అమ్మ వీళ్ళందరూ తెలుగు లేరు బ్రో. ఒకరికొకరు కలుతాలన్నమాట. అమ్మ వీళ్ళందరూ తెలుగు వాళ్ళు. ఇంతమంది తెలుగు వాళ్ళు అసలు ఈ ఖతర్లో ఏడ వర్క్ చేస్తారో కూడా తెలియదు. ఇంతమంది ఉన్నారు ఇవిడని. ప్రాంక్ ప్రేమని నీకు ఛానల్ ఉంది కదా రీసెంట్ స్టార్ట్ 1 month అవుతుంది. చేద్దాం ఇంతమంది రష్ ఉన్నారు చూడండి. ఇందాక అసలు వీడు వచ్చి అసలు ఏం కనిపి ఖాళీగా ఉండేది. ఇప్పుడు చూడండి మొత్తం నిండిపోయింది. చూడండి అసలు లోపలికి వెళ్ళడానికి లేదు ఇక్కడ. ఎందుకు రావట్లేదన్నా నువ్వు? మొత్తం తోసుకుంటే వెళ్ళిపోతావు మరి నువ్వు. ఆయన ఎవరో తెలీదు. ఆయన చూడు పిల్ల వాళ్ళ ఫోటో దిగుతాను వెనకాల పోయి నిల్చుంటాను. ఏం లేదు వాళ్ళెవరో సెల్ఫీ దిగుతాను సాయంత్రం మెల్లగా వెనకాల పోయి నిల్చుంటాను. దిగుతావా? ఆవిడైతే మంచి ఆనందంగా ఉన్నాడు. మంచి ఫ్యామిలీ కలిసి మరిదిరి అందరూ వీడికి చుట్టాలు అవుతాళ్ళు. పెద్దమ్మ కొడుకని లేకపోతే దూరపు ఏదో ఒకటి బావ వాళ్ళ ఏదో సంథింగ్. ఊరు ఏంటి ఇంతలో అయిపోయారు మరి తిరిగి అందరికి తెలిసిన వాళ్ళు అయితే ఏంట్రా అని ఎవరు తెలియదు మనకేనా? అందరినీ కలవడానికి రా ఈడికి వచ్చింది. అమ్మా సిక్స్ ప్యాక్ ఉండే ఫ్యామిలీ ప్యాక్ అయింది ఇప్పుడు నిజంగా. ఇది అడుగు నేను ఏం చెప్తాడు? ఏమన్నా ఏదో తెలిసిన ఇంతసేపు మాట్లాడేది ఎవరన్నా అంటే ఏమో నాకు తెలియదంట. కోనేరు
చూపించాక మన ఫోటోలు చూపించాక మళ్ళీ కలర్ లెక్క నుంచి పాత ఫోటోలు 2015, 2016, 2016 ఆ టైంకి వెళ్ళిపోరు మళ్ళీ గూగుల్లో ఎతకాలి. తట్టుకోలేదు. నేను అక్కడి నుంచి ఎవరైతే పెద్ద పాస్ వచ్చారు ఎక్కడ అంటారు కదా గోదావరిలోకి ఎటగారం కొంచెం ఎక్కువ అని, చాలా ఎక్కువ, కొంచెం కాదు. దుబాయ్ నుంచి అక్కడ సాయంత్రం కూడా వీళ్ళు తిప్పుతారు. ఆయన ఏదో ఇంపార్టెంట్ డీల్స్ మాట్లాడుతున్నట్టున్నాడు చూడు. ఏం డీలింగ్ మాట్లాడుతాడు వారు అట్లా. గురుగారు వీడియో రన్నింగ్ లో ఉందన్న. పంపించేద్దాం, అన్న కూడా యూట్యూబర్ అంట. దూరం మరి ఏం చేస్తాం. అన్న చూడు ఆడ ఏం చేస్తాను. హాయ్ హాయ్. బాగున్నాం బ్రో. అంత మన వాళ్ళే, మందే ఇదంతా. మొత్తం ఆంధ్ర. ఇందాక నుండి అన్న చెప్పింది ఈ అన్న గురించి. ఇందాక నుండి ఈయన అనుకోండి ఆయన పోగొడేస్తాడు. 6 ప్యాక్ సారి. మనోడు మంచి చిల్లింగ్ ఉంది బ్రో ఇక్కడ. అందరు రా అన్న. ఇదంతా మందే బెటాలియం. ఏయన్నా 6 ప్యాక్స్ చేస్తాను మళ్ళీ సంవత్సరానికి. అందరూ ఆంధ్ర వాళ్ళు బ్రదర్, ఎక్కువ శాతం ఆంధ్రానే. నిలువంటది ఈ బ్రదర్ మంచిగా. ఏదో వచ్చి మళ్ళీ కొత్త ఆయన కలిసిండు అనమాట. బ్రదర్ మీ పేరు? చందు. నైస్ టు మీట్ యూ అన్న. ఎవరిని కొట్టడానికి వచ్చినావు అన్న? ఎందుకన్నా అంత సీరియస్ గా ఉన్నావు? నలుగురిని సంకలేసి వద్దేటట్టున్నావు. చాలా బాగుంటుంది. ఎవరు బ్రదర్ మమ్మల్ని పరిచయం చేయవా? తబ్బు ఎటు వెళ్ళిపోయా? మళ్ళీసారి తమ్ముడు బాయ్ బాయ్. మొత్తానికి క్రిస్మస్ హడావుడ్ అయిపోయింది. క్యాబ్ బుక్ చేసుకొని పోతాను. ఇక నైట్ లైటింగ్ తెలిసిందే కదా మనకి.
చూడండి చిట్టన్నోళ్ళ రూమ్కి వచ్చి ప్రశాంతంగా ఉన్నాడు. ఇది నాకు కావాల్సింది ఒకటి ఉందన్నమాట, మనకు చాలా ఇష్టమైనది ఒకటి ఇది. నాకు అదో ఆనందం. రోల్స్ రాయిల్స్ కీని చూసిన, బండిని చూసిన. నంబర్ వద్దులే అన్న, నొక్కితే కీ కీ అని ముత్తుకుంటుంది ఆడ, కొడతారు కూడా లోపలికి వచ్చి. డిఫెండర్ అంటారా బాబు.